హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ 1 కేజీ పిండితో నేను చెక్కలు చేశాను ఫ్రెండ్స్. చిట్టి చెక్కలు, మసాలా చెక్కలు కూడా అంటారు. చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పిల్లలు ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కింద. ఇది వచ్చేసి నేను పొడి బియ్య పిండి తీసుకున్నాను. నాకు ఈ లోటాతో వచ్చేసి 2 లోటాల బియ్య పిండి అయ్యింది. దీనికి మసాలా వచ్చేసి ఒక 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. కేజీ పిండికి 10 పచ్చిమిర్చి సరిపోతాయి. మీరు ఇంకొంచెం ఘాటు తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోండి. 2 అంగుళాలు అల్లం ముక్క, కొంచెం కరివేపాకు, జీలకర్ర. ఇది వచ్చేసి నానబెట్టుకున్న పెసరపప్పు. ఇది వచ్చేసి ఒక 50 గ్రాములు ఏమో ఉంటుంది. ఇంకా వెన్న, ఇంట్లో చేసుకున్న వెన్నేనండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లం పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చెక్కలకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. కరివేపాకు వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా తీసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పెద్ద ఉప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. నాకు కేజీ పిండికి ఆ ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. నేను మొత్తం ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బియ్య పిండిలో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, పెసరపప్పు మీరు ఎంతైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి పెసరపప్పు వేసుకుంటే. ఎంత నానితే అంత గుల్లగా వస్తాయి చెక్కలు. ఇంకా పెసరపప్పు వేసుకున్నాను కదా, ముందుగా పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ వేసుకుంటున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పేస్టు వేసుకొని, ఇప్పుడు ఇంట్లోనే చేసుకున్న వెన్న, ఫ్రెష్గా ఉన్న వెన్న వేసుకుంటే చాలా బాగుంటాయి చెక్కలకి. నేను 2 స్పూన్స్ వెన్న వేసుకుంటున్నాను. మీకు బటర్ కావాలంటే వేసుకోవచ్చు, వేడి నూనె అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. కానీ వెన్నతో చేసిన చెక్కల టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మనం వెన్న వేసుకున్నాం కదా, ఈ వెన్న మొత్తం మనం బియ్య పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి. వెన్న మనకు పిండిలో బాగా కలవాలండి. అప్పుడు దాకా మనం బాగా ఇలా కలుపుకోవాలి ముందు. ఇప్పుడే మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చూసుకొని వేసుకోవాలి. ఇంకా మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నా. ఇవి మామూలు నీళ్ళే, నేను గోరువెచ్చని నీళ్ళు అవేమి వేసుకోవట్లేదు. మామూలుగా చల్లటి నీళ్ళే వేసుకుంటున్నాను. వేసుకొని మనకి కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి పోసుకుంటే పిండి లూజ్ అయిపోయి ఇది మనం చెక్కలు చేసినప్పుడు మనకి ఆ చెక్కలు నూనె పీల్చుతాయి. అందుకని చూసి పోసుకోండి. మనకి చపాతీ ముద్దలా కలిపెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటా పిండిని చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా బాగా ఇలా పిసుక్కుండా పిండిని ముద్దలా చేసుకోవాలి. ఇదిగోండి ముద్దనైతే చేసుకున్నాను. ఇలా కలుపుకుంటే మీకు కరెక్ట్గా సరిపోయిద్ది. ఇంకా మనం ఉండలు చేసుకుందాము. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకుందాము. నేను చిన్నగా చేస్తున్నాను. మా పిల్లలకి మనం చిట్టి చెక్కలు అన్నాం కాబట్టి చిన్నవి చేసుకుంటున్నాము. మా పిల్లలకు కూడా ఇలాగ చేస్తేనే ఇష్టం, చిన్న చెక్కలు. ఈ సైజు అయితే మనకు కరెక్ట్గా సరిపోయిద్ది. పిల్లలకు చక్కగా తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలాగా ఈ సైజ్ చేసుకుంటే బాగుంటాయి. అన్నీ నేను ఇలాగ సైజ్ చేసుకొని పెట్టుకున్నాను ఉండలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కేలోపు మనకి చీరలకి కవర్లు వస్తాయి కదండి, ఆ కవర్లు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము. మనం చెక్కలు చేసుకునేటప్పుడు పిండికి అంటుకోకుండా ఉంటాము. అదే కవర్కి అంటుకోకుండా పిండిని మనం ఆయిల్ అప్లై చేస్తే మనకి చక్కగా లేసి వస్తాయి. ఇలా అన్నీ ఉండలన్నీ పెట్టుకొని ఒక్కసారి ఇలాగ మనకు ఒక వాయికి సరిపోని నేను పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్నీ పెట్టుకొని పైన కవర్కి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకొని ఒక లోటాకి ఫ్లాట్గా ఉన్న లోటా తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు కొట్టుకోవాలి. ఇలా కవర్లు ఉన్నప్పుడు కవర్ల మీద ఒకేసారి ఇలా చేసి పెట్టేసుకుంటే ఒక్కసారి ఇది ఒక వాయికి సరిపోయిద్ది. చెక్కలు కూడా తొందరగా వేగుతాయి, తొందరగా కూడా పని అయిపోయిద్ది ఇలా చేసుకుంటే. ఇంక అన్నీ ఇలా చేసేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ఒక్కొక్కటి తీసి వేసుకుందాము. మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో. ఇదిగోండి అన్నీ ఇలా తీసుకొని ఆయిల్ వేడెక్కింది కదా, అన్నీ నేను ఇలాగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు చెయ్యి తగిలి కెమెరా కొంచెం షేక్ అయ్యింది. ఇంకా అన్నీ ఆయిల్లో వేసేసుకొని మనకు 2 పక్కల మనకి కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఇలాగ మధ్యలో మనం తిప్పుకుంటా ఉండాలి. మనకి ఆ చెక్కలకి పైన నురగంతా తగ్గితే మనకి చెక్క బాగా వేగినట్టు. చెక్క వేక్కోకుండా మనం తీసామనుకోండి గట్టిగా ఉంటాయి. అందుకని
బాగా వేగిన దాకా ఉండి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి పైకి వచ్చేసి. ఇలా అన్నీ మనం ఆ ఉండలు మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇదిగోండి చూసారా మనకి ఎంత బాగా పైకి పొంగాయో. ఇంక ఇలా ఒక వాయికి వేసేసుకున్నాను. మనం ట్రిప్కి ఇలాగా పెట్టుకుంటే మనకు ఒక వాయి కళ్ళాయి నిండా మనకు సరిపోతాయి. తొందరగా పని కూడా అయిపోయిద్ది ఇలా చేసుకుంటే. ఈ రెండు వైపులా ఇలా తిప్పుకుంటా వేయించుకోవాలి. తిప్పకోకుండా ఉన్నామనుకోండి ఒక పక్క వేగిద్ది, ఒక పక్క వేగకోకుండా ఉండటం వల్ల గట్టిగా ఉంటాయి. ఇదిగోండి చూసారా నొరగంతా తగ్గింది, మంచి మనకి కలర్ వచ్చాయి కదా. ఇంక నేను తీసేస్తున్నాను ఆయిల్లోంచి. మీరు ఒకసారి ట్రై చేసి ఈ చెక్కలు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే మనకు ఆయిల్ మొత్తం కిందకి కారిపోయింది ఆయిల్. మళ్ళీ మనం ఇంకా మిగతాయి మొత్తం ఇలా వేసేసుకుందాము. ఇంకంతే ఫ్రెండ్స్, చెక్కలు అయితే రెడీ అయినాయి. చాలా బాగా వచ్చాయి. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.